హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజాకు మరో బాలిక బలైంది. కుకట్పల్లిలోని వివేకానంద నగర్లో బైక్పై వెళ్తున్న 5 ఏళ్ల బాలిక మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సమయంలో అనేక మంది చైనా మాంజా కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఉప్పల్ స్వరూప్ నగర్లో ఉంటున్న నాగరాజు మెడకు చుట్టుకొని గొంతు కోసుకుపోయింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా కారణంగా ఓ వృద్ధురాలు గాయపడింది. అల్మాస్గూడలో రోడ్డు పక్కన యాదమ్మ అనే వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా కాలికి చైనా మాంజా చుట్టుకుంది. ఇలా అనేక మంది గాయాల పాలైన చైనా మాంజా అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజాకు మరో బాలిక బలైంది. కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో బైక్పై వెళ్తున్న 5 ఏళ్ల బాలిక మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. మౌనిక, మనం చూసుకుంటే గనక కూకట్పల్లి వివేకానంద నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే బైక్ పై వెళ్తున్నటువంటి క్రమం లోపల 5 ఏళ్ల పాప ఆ మెడకు చైనా మాంజా చుట్టుకొని మొత్తం టోటల్ గా ఆ మెడ కోసుకపోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆ ఉటవుటిన పేరెంట్స్ స్పందించి హాస్పిటల్ కి తరలించే లోపే హాస్పిటల్ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని చెప్పినటువంటి ఘటన చూసుకున్నాం. ఆ యొక్క పాప మృతి చెందిందని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా హృదయ విదాయకరంగా మొత్తం కూడా ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూసాం. ఈ యొక్క ఆ సంఘటన మొత్తంతో అయితే వివేకానంద నగర్ లో చోటు చేసుకుంది బైక్ పై వెళ్తున్న క్రమం లోపల. అయితే గతంలో కూడా చూసుకున్నాం, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఆ 2 రోజుల ముందే ఈ యొక్క కైట్ మొత్తం త్వరగా ఆ చైనా మాంజాను కూడా బ్యాన్ చేయాలంటూ వారం 10 రోజుల నుండి పోలీసులు కూడా విపరీతంగా అయితే వాట్సాప్ ద్వారా కానీ ఇటు ఆ మీడియా పరంగా కానీ ఎన్నిసార్లు కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆ రైడ్స్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా చైనా మాంజా అమ్మకుండా అయితే మొత్తం కూడా రైడ్ చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఎక్కడో ఒక్కొక్క దొంగచాటున ఆ యొక్క మాంజాలు అమ్మడం వలన ఇక ఉప్పల్లో గానీ అదే విధంగా చూసుకుంటే కనుక ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని కేసులు నమోదయ్యాయి. కొంతమంది ప్రాణాలు కూడా బలయ్యారు. రీసెంట్ గా చూసుకుంటే పండుగ అయిపోయిన తర్వాత కూడా అయితే ఈ విధంగా కైట్స్ ఎగిరేయడం వలన ఆ యొక్క మాంజా తగలడం వలన 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. 5 ఏళ్ల చిన్నారి మృతి చెంది ఆ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి వెళ్ళారు. అప్పటికే ఆ యొక్క పాప మృతి చెందిందంటూ కూడా ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఈ నేపథ్యంగా చూసుకుంటే ఇప్పుడు పోలీసులు కూడా ఆ సంఘటన పైన కేసు నమోదు చేశారు. సంఘటన పైన కేసు నమోదు చేసి అయితే దీంట్లో మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ లో ఎవరు అమ్మినా కొన్నా కూడా ఈ యొక్క చైనా మాంజాను అమ్మినా ఎవరైనా కొన్నా కూడా దీన్ని నేరంగా పరిగణిస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే అమ్ముతారో షాప్లలో విక్రయించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన పీటీ కేసులు కూడా పెడతాం, పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా చైనా మాంజా అనేది బ్యాన్ చేయాలి, ఓన్లీ కాటన్ తోని చేసినటువంటి మాంజా ద్వారానే ఎగరేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే స్వేచ్ఛగా కొంతమంది పోలీసులు కూడా అయితే బైక్ పైన వెళ్తున్నప్పుడు కొన్ని రాడ్స్ ని అమర్చారు. రాడ్స్ ని అమర్చేసి ఆ గొంతుకు తగలకుండా సేఫ్టీగా చేశారు. కాకపోతే పండుగ అయిపోయిందనే ఉద్దేశంతో బైక్ పైన వెళ్తున్నటువంటి క్రమం లోపల తండ్రితో పాటు బైక్ పైన వెళ్తున్నటువంటి క్రమం లోపల ఈ యొక్క ఘటన జరగడం పట్ల అక్కడ ఖాళీల మొత్తం కూడా తీవ్ర విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తులు అయితే చేపడుతున్నారు. ఎస్ ప్రవీణ్, అయితే సంక్రాంతి పండుగ సందర్భంలో కైట్స్ ఎగరవేయడం అనేది చాలా కామన్. ఇంతకు ముందు అయితే ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా మంది చైనా మాంజాకి గురైపోయి వృద్ధులు కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు కొంతమంది నాగరాజు అనే ఇలాంటి ఒక యూత్ కూడా చనిపోవడం జరిగింది. సో
పోలీసులు కూడా ఈ చైనా మాంజాని అమ్ముతున్న వాళ్ళని చాలా మంది పట్టుకొని కేసులు నమోదు చేసి వాళ్ళకి వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చైనా మాంజా అనేది అమ్మకూడదు, ఇది బ్యాండ్ అని చెప్పి. అయినా కూడా ఇంకా పండగ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సరదా కోసం ఈ కైట్స్ ఎగరవేయడం, దీనివల్ల అమాయకులు బలవుతున్నారు, ఇంకా బలవుతూనే ఉన్నారు. అండ్ వాళ్ళు పోలీసులు కూడా చాలా మంది బైక్ పై వెళ్తున్న వాళ్ళకి ఇలా ఒక స్కార్ఫ్ లాంటిది చుట్టుకోండి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ చైనా మాంజా ఎక్కడి నుంచి వచ్చి దారం కోసుకుపోతుందో తెలియట్లేదు కాబట్టి బైక్ పై వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ముందే అడ్వైస్ ఇవ్వడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా ఇలా ఒక స్కార్ఫ్ లాంటిది కట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో వీళ్ళైతే ఎగరవేయడం ఇంకా మానేసేలా కనిపించట్లేదు. సో ప్రజలే కొంచెం ముందు జాగ్రత్త చర్యగా ఈ స్కార్ఫ్ లాంటివి కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీరేమంటారు? ఎస్ మౌనిక, చూసుకుంటే కనుక అయితే పోలీసులు కూడా ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేశారు. బైక్ పైన వెళ్తున్న వాళ్ళకు కూడా ఆ ముందు రాడ్స్ ని కూడా ఫిట్టింగ్ చేశారు. పోలీసులే దగ్గరుండి కొన్ని సూచనలు కూడా చేశారు. కొన్ని సూచనలు చేసేసి ఆ రాడ్స్ ని కూడా ఫిట్ చేయడం జరిగింది. అయితే పండుగ అయిపోయిన నేపథ్యంలో, పండుగ అయిపోయి ఇప్పటికే 13 రోజులు కావస్తుంది. అయితే ఈ యొక్క క్రమం లోపలనే ఆ యొక్క 13 రోజుల క్రమం లోపల పబ్లిక్ కూడా మొత్తం తొలగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇప్పుడు కైట్స్ ఎవరు కూడా ఎగరయ్యారు. కాకపోతే ఈ రోజు హాలిడే వచ్చిన క్రమంలో, నిన్న సండే, ఈ రోజు 26 జనవరి కాబట్టి హాలిడే వచ్చిన క్రమం లోపల కొంతమంది పిల్లలు ఈ విధంగా ఎగరవేస్తున్నారు. దాని పైన పోలీసులు వచ్చి పెట్టడం లేదు. ఎందుకంటే ఆ పండుగలనే ఎక్కువగా ఇది చేస్తారు. కైట్స్ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర దాడులు నిర్వహించారు. వాళ్ళ మొత్తం తొలగా కూడా ఎక్కడికక్కడ షాపులు వెలిసిన షాపులు కూడా, రోడ్డు పక్కల వెలిసిన షాపులు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి ఆ పోలీసులు ఇక అయిపోయింది అనుకునే లోపలనే ఈ ఘోరం జరిగిన క్రమం లోపల అయితే ఈ చైనా మాంజా ఎక్కడి నుంచి వస్తుంది అనే కోణం లోపల ఇంకా ఇది చేస్తున్నారు. వేరే రాష్ట్రాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఆ చైనా మాంజా ఇక్కడ దిగుమతి అవుతుంది. దాని దొంగతనంగా మొత్తం తొలగా ఎవరికి తెలియకుండా దొంగతనంగా అమ్ముతున్నారు. ఇప్పటికే కనీసం వేల కొద్ది బాబిన్స్ ని, ఏవైతే చైనా మాంజా ఉంటారో ఆ వేల కొద్ది బాబిన్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ పైన వందల సంఖ్యలో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. వాళ్ళకు ఫస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోసారి పట్టుబడితే వాళ్ళ పైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వందల సంఖ్యలో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అదే విధంగా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు, అవగాహనలు కూడా కల్పించారు. ఈ విధంగా చైనా మాంజా వల్ల పక్షులే కాదు మనుషుల ప్రాణాలు కూడా కోల్పోతుందంటూ సిటీ కమిషనర్ సజ్జనర్ కూడా ఎన్నోసార్లు ఎక్స్ వేదిక కూడా అయితే పలుమార్లు పలు సూచనలు కూడా చేశారు. అయితే ఎక్స్ వేదికగా అయితే మన పండుగలు అనేది సంతోషం కొరకు ఉండాలి, కానీ వేరే వాళ్ళ ఇంట్లో మన ఆనందం కొరకు వేరే వాళ్ళ ఇంట్లో విషాదం ఉండొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే నేపథ్యం చూసుకుంటే కనుక ఈ రోజు అయితే దురదృష్టవశాత్తు మొత్తం తొలగా కూడా పండుగ అయిపోయింది అనే సమయం లోపల బైక్ పైన వెళ్తున్న క్రమం లోపల ఇక్కడ చైనా మధ్య వచ్చేసి చిన్నారి మెరకు చుట్టుకోవడం చేత చిన్నారి అయితే గొంతు తీవ్రంగా రక్తస్రావం అయింది. హుటాహుటిన పేరెంట్స్ హాస్పిటల్ తీసుకుపోయినా కూడా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి దీనిపైన అయితే ఇప్పటికే పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.